అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. కానీ మీరు మాత్రం వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. ఈరోజు పని భారం కొంతమందికి పెరుగుతుంది. వైద్యులు పారిశ్రామిక వర్గాలకైతే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థుల అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. మహిళల కుటుంబంలో చికాకులు తప్పవు. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఉత్తమముగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటారు. అనుకోని సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. వాహనాలు భూములు కొంటారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. వాణిజ్య వ్యాపారాల్లో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగస్తుల కొత్త ఆశలు చిగురించి ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు మరింత సానుకూలమైనటువంటి రోజు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు దక్కించుకుంటారు. మహిళల కుటుంబంలో గౌరవం దక్కుతుంది. మరి గులాబీ రంగు దుస్తులను దానం చేయట, సుబ్రహ్మణ్యాష్టకం పఠించుట, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఉన్న వాంతరాలు తొలగించబడతాయి. ఇక ఈరోజు బంధువర్గంతో విభేదాలు జరగకుండా చూసుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. శ్రమ పెరుగుతుంది. నిర్ణయాలలో తొందరపాటు పనికిరాదు. కుటుంబ సభ్యులతోటి విభేదాలు కూడా కొన్ని వస్తాయి. శారీరక రుగ్మతలు ఉంటాయి. వాణిజ్య వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకైతే కొన్ని మార్పులు ఉండవచ్చును. వైద్యులు, చిత్ర పరిశ్రమ వారు విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదుర్కొంటారు. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. మహిళల కుటుంబంలో చిక్కాకులు ఉంటాయి. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం ద్వారా ఉత్తమముగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కొంతవరకు పరిష్కారం అయిపోతాయి. ఇక సంఘంలో గౌరవం అనేది పొందగలుగుతారు. ఆస్తి వివాదాలు కొంతవరకు పరిష్కరించుకుంటారు. భూగృహ యోగాలు ఉండవచ్చును. వాణిజ్య వ్యాపారాల్లో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. సాంకేతిక నిపుణుల క్రీడాకారులకైతే కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులలో నూతన ఉత్తేజము ఉంటుంది. మహిళలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు గులాబీ రంగు దుస్తులను దానం చేయాలి. కనకధార స్తోత్రాలను పఠించడం ద్వారా మరి శుభప్రదంగా ఉంటుంది. మరి ఈరోజు మీరు చూసినట్లయితే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. లేకపోతే మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశాలు మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు కనుక మీరు పరిహారం చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు మాత్రం ఈ పరిహారం కొరకు ఒక మట్టి పాత్రను ఉపయోగించాలి. ఆ మట్టి పాత్రలో నిండుగా రాళ్ల ఉప్పుని వేసుకోవాలి. మరి మహాలక్ష్మి మరి మీ యొక్క కటాక్షం కొరకు మీరు ఈరోజు మరి చక్కగా మీరు మహాలక్ష్మి కటాక్షం అయితే మీకు కలుగుతుంది. రాళ్ల ఉప్పు తీసుకొని నిండుగా దాని మీద 4 గడ్డము కాయలను అమర్చాలి. ఆ తర్వాత ఆ యొక్క మట్టి పాత్ర ముందు నువ్వుల నూనె దీపం వెలిగించి మరి అగరబత్తీలు పెట్టి మీరు పూజా గదిలో ఈశాన్య భాగంలో కానీ రాత్రి సమయంలో నైరుతి భాగంలో కానీ పెట్టాలి. ఈ విధంగా మీరు ఈ పాత్రను గనక ప్రయోగం గనక చేసినట్లయితే మరి ఈ పరిహారం వలన మీకు తప్పకుండా దోషాలన్నీ కూడా నివారణ అయిపోతాయి. మీకు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది. శత్రువుల నుండి మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. ఇక లక్కీ సంఖ్య 25, లక్కీ కలర్ అయితే మరి బ్లాక్. తర్వాత మీరు మరుసటి రోజు ఉదయమే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని ఓం నమో వెంకటేశ అని జపిస్తూ మీరు 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇక మీకు అన్ని శుభప్రదంగా గడిచిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.